భోగపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ సెరమనీ అయితే ఇప్పుడు లైవ్ లో జరుగుతుంది. అసలు దీనికి సంబంధించినంత వరకు ఏ గవర్నమెంట్ కి ఎన్ని క్రెడిట్స్ ఇవ్వాలో ఒక్కసారి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 2015లో ఒక ఐడియా వచ్చి 2016లో అది నరేంద్ర మోడీ వరకు తీసుకెళ్లింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అయితే అక్కడ 15,000 ఎకరాలు కావాలి అని అనడంతో మొత్తం కాలిపోయింది. ఫార్మర్స్ అందరూ కూడా రివర్స్ అయిపోయారు. బోల్డ్ అనే కేసులు వేసారనమాట. 2018లో ఇంకొక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ ప్రపోజల్ 5,000 ఎకరాలు అయితే సరిపోతుంది అని చెప్పి చెప్పడంతో ఫార్మర్స్ రివర్స్ చేసుకుంటారు కదా కేసులో అనుకుంటే కనుక వాళ్ళైతే ఆ హీట్ తగ్గించుకోలేదు. అండ్ 2019లో అయితే గవర్నమెంట్ పూర్తిగా చేంజ్ అయిపోయింది అనమాట. అసలు భోగాపురంలో ఈ ఎయిర్పోర్ట్ అనేది వేస్ట్ అని చెప్పిన జగన్ గారు ఏం చేశారు అంటే కనుక ఎలాగా ప్రపోజల్ అయిపోయింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి చేసి ఎవరైతే కేసులు పెట్టారో ఆ రైతులందరినీ కూడా విత్డ్రా చేయించి వాళ్ళకైతే నష్టపరిహారం చెల్లించి ఆ భూమిలో సేకరణ అయితే చేశారు. మళ్ళీ ఇంకొక ప్రపోజల్ తీసుకొచ్చి 2,200 ఎకరాలు ఉంటే సరిపోతుంది కొత్త ప్రపోజల్ తీసుకురావడంతో ఫార్మర్స్ అందరూ కూడా కొద్ది గొప్ప హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆ తర్వాత ఇది అయితే పట్టాలు ఎక్కిపోయింది. 2023లో కోకోనట్ బ్రేకింగ్ అయితే జరిగింది. అక్కడి నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అనమాట. 2024లో మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈసారి కుంజరపు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో అయితే కొంచెం త్వరగానే పనులన్నీ పూర్తయి 2026లో ఇదైతే కంప్లీట్ గా అయ్యిందనమాట. ఇక్కడ మనం క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ కానీ అక్కడికి వెళ్ళి ప్రపోజల్ కానీ ఇవన్నీ చూసుకున్నా సరే వాళ్ళ గవర్నమెంట్కి ఇచ్చేది 35%. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి సేకరణ చేశారు కాబట్టి 35 పాయింట్స్ ఆయనకు కూడా ఇవ్వాలి. మిగతా 30 పాయింట్స్ శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలన్నమాట. ఫ్యూచర్ లో అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి రావడం కారణం అని చదువుకునేటప్పుడు మాత్రం డెఫినెట్ గా ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే వినిపిస్తుంది. ఇప్పుడు ఈ చెప్పిన స్టోరీ మొత్తం ఎక్కడ కనబడదు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.